అందరికీ నమస్కారం. మానవ సంబంధాలు పూర్తిగా ఛిద్రం అయిపోతున్న ఎన్నో సంఘటనలు చూస్తున్నాం మనం. కానీ కన్న పిల్లలే, కన్న కొడుకు, చేతి కందొచ్చిన కొడుకు దారుణంగా అన్యాయం చేయడమే కాకుండా హింసిస్తూ ఉన్న పొలాన్ని, ఇంటిని లాక్కుని వృద్ధ దంపతులైన తల్లిదండ్రుల్ని ఇంట్లోంచి గెంటేసి వాళ్ళని నానా కష్టాలు పెడుతున్న ఒక సంఘటన కథ వింటే ఏమనిపిస్తుంది? గుండె మండిపోతుంది. అండ్ ఇదంతా జరుగుతున్నా కూడా వ్యవస్థ అసలు ఏమాత్రం స్పందించకపోగా వ్యవస్థ వీళ్ళని 10 సార్లు తిప్పించుకుని చుట్టూ ఉండేవాళ్ళు కూడా ఉలుకు పలుకు లేకుండా చోద్యం చూస్తూ ఉంటే ఇంకేమనిపిస్తుంది? నెత్తి కొట్టుకోవాలనిపిస్తుంది. ఇది కర్మ, ఇదేరా జీవితం అని చెప్పి. ఇవాళ అటువంటి ఒక సంఘటనని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇటీవల జరిగిన ఒక దారుణమైన సంఘటన. పాపిరెడ్డి దంపతులకి 3 ఎకరాల పొలం, అలాగే వారికి ఒక ఇల్లు కూడా ఉంది. ఆ ఇంటి నుంచి, పొలం నుంచి వెళ్ళగొట్టిన కొడుకు, కోడలు వాళ్ళని కర్రలు తీసి కొట్టడమే కాకుండా అనేక విధాల బెదిరించి ఇప్పుడు ఏమీ లేకుండా, ఏమీ కాకుండా చేశారు. వ్యవస్థను ఆశ్రయించారు, అయినా కూడా స్పందన లేదు. ఇప్పుడు అందరికంటే చిన్నపిల్లైన కూతురు దగ్గర ఉంటూ వారి శేష జీవితాన్ని గడుపుతూ మాకు న్యాయం చేయండి బాబు అని చెప్పి మొత్తుకుంటున్నారు. మీరు వినండి వారికి జరిగిన అన్యాయం ఏంటో. నమస్కారం పాపిరెడ్డి గారు. నమస్కారం అమ్మ. అమ్మ మీ పేరేంటి తల్లి? సుగుణమ్మ. సుగుణమ్మ. సుగుణమ్మ పాపిరెడ్డి గారు. మీకు ఎంత 6 పిల్లలు కదా? 5 బిడ్డలు, ఒక కొడుకు. కొడుకు వెళ్ళగొట్టిండు మొత్తం తీసుకుని. ఎట్లున్నారు? గుండె జబ్బు అమ్మ నాకు. మీ గుండె జబ్బా తల్లి? గుండె జబ్బు అల్తా. నాకు బేబీ షుగరు, నెలకు 15,000 మందులు అవుతాయి. ఒక్క కొడుకని అమ్మ నమస్కారం, ఒక్క కొడుకని 15 చదివించి ఇక్కడ పంపించి మంచిగా ఆడపిల్లల కూలి నాలిగి తోలిన, నా భూమి ఉంచిన, నా కొడుకని, నా కొడుకు ఉండాలని ఉంచిన నేను. ఈరోజు ఇట్లా 10 సంవత్సరాల నుంచి ఇట్టనే భూమి చేసుకున్నాడు తెలియకుండా. ఇల్లు తట్ట లేబర్ పని పోయి 4 గుంటల ఇల్లు చోటు కొనుక్కొని గుడి చేసుకున్నా. ఆ ఇల్లు కూడా కోడలు పంట చేసుకుంది. ఎట్లా ఏం ఇటు పోయినా అడి పోయినమ్మా. అడిగి పోతే లెటర్ ఇచ్చి వచ్చిన. అన్నం పెడతలేడు అని లెటర్ ఇచ్చి వచ్చిన. ఇచ్చి వచ్చి ఇక్కడి నుంచి వచ్చింది హైదరాబాద్ నుంచి. నువ్వు ఒక లెటర్ ఇచ్చి వస్తావా అని ఈడ కాబట్టి కింద ఏళ్ళ గుద్దింది, ఈ పక్క కడుపులో గుద్దింది. కింద పడిపోయితే నా భార్య చచ్చిపోతుందో ఊరికొచ్చిండు. ఊరికొస్తే కొడుకు కొట్టిండు. ఇగో ఈ చెవుకు 8 కుట్లు పడ్డాయి. ఇగో ఈడ బొక్క ఇరిగింది. కొట్టింది నాకు చూడలేదమ్మా. కొద్దిసేపటికి దడ వచ్చింది. బకెట్ల నీళ్ళు తాగి పొయ్యి మొత్తుకున్న ఒక్కరు కూడా లేరు. 3:30, 4 ఎవ్వరు లేరమ్మా, ఎవ్వరు లేరు. కొంచెం ఇట్లా సందు ఉంది, ఇల్లు అటు రోడ్డు ఉంది, ఎవ్వరు లేరు. ఎవ్వరు లేకుంటే ఇంత పిల్లిగాడు ఉన్నాడు. ఆ పిల్లిగాడు చెల్లు ఉన్నదమ్మా, చెల్లు పక్కన బిడ్డ ఉన్నది. ఆ బిడ్డ నెంబర్ ఉంటే ఫోన్ చేసిండు. మీ నాయన రక్తం కారుతుంది, మీ అమ్మ మొత్తుకుంటుంది, మీ అమ్మ ఇదైతే అంత చినిగిపోయింది. ఇట్లా బట్టి గుంజి అన్న కొడుకులు ఇద్దరు, వాళ్ళు ఇద్దరు నలుగురు అయితే ఏం చేయలేకపోతే మేమేం చేస్తాం. అన్న కొడుకు నూకితే ఇక బట్టి గుంజుకొని పోతే జాకెట్ అంతా చినిగిపోయింది. అట్లా గుంజుకొని రోడ్డు మీద వేసాడు. నాకు ఇల్లు లేదు, నాకు భూమి లేదు, నేను కూలికి పోతానికి నాకు చేత కట్టలేదమ్మా. నా కడుపు ఆడుకుంది కానీ మాడిపోతుంది. నేను ఏమి మందులకు లేవు. పెద్దయ్య ఇంత కష్టం వచ్చింది పెద్దయ్య మీ ఇద్దరికి వయసులో. ఎప్పుడు అసలు పొలం మీదేనా పెద్దయ్య? పొలం మాదే అమ్మ, మాదే, మేమే చేసుకుంటున్నాం. ఒక్క నిమిషం అమ్మ, అయ్యని మాట్లాడి. అయ్యని చెప్ప పెద్దయ్య. మాకు తెలవకుండా అది 3 ఎకరాల పేట అది. అయితే అందులో ఎకరం తీసేసిండు. మాకు తెలకుండా ఫస్ట్ అమ్ముకుండు కొన్ని రోజుల కింద. ఆ భూమి అమ్మినాక మళ్ళీ ఈ సూర్యాపేట, ఇది హైదరాబాద్నే ఈ ల్యాండ్ కూడా కొనిచ్చినాము 300 గదాలు. ఆడ ఇల్లు కట్టుకుంటు. సరే మమ్మల్ని చూసుకుంటాడు కదా అని ఆడపిల్లల బాధలు పెట్టి ఇవన్నీ ఆయనకే సౌకర్యం చేయబోయినాం మేము, సాస్తాడని.
ఏ పోయారికి మాకు ఈ కర్మ వచ్చి ఉన్న 2 ఎకరాలు కూడా ఎప్పుడు తీసేసుకున్నాడు పెద్దయ్య భూమి ఆయన రాసుకున్నట్టు మీకు ఎప్పుడు తెలిసింది? మాకు ఈ మధ్యనే తెలిసింది 5 సంవత్సరాల కింద. భూమి చేసుకుంటున్నాం కదా అమ్మ, చేయనిస్తలేడు. తెలవకుండానే భూమి మేము చేసుకుంటున్నాం కాబట్టి మా తెలవని ఆ భూమి అమ్మి. ఇప్పుడు ఎక్కడుంది చెప్పండి, మీ భూమి ఎక్కడుంది? మా భూమి శంకన్నగూడెం మాది, కాసిరేపేట దగ్గర. అక్కడ మీ భూమి ఉన్నది, మీరు పొలం పనులు చేసుకుంటున్నారు. కానీ ఈ మధ్య బయటపడింది కొడుకు మీకు చెప్పకుండా తన పేరు మీద రాసేసుకుంటానా? ఎట్లా రాసుకుంటే అట్లా? మరి రెవెన్యూ రికార్డ్స్ లో మీ సంతకాలు గింతకాలు వేలి ముద్దలు ఏదో ఉండాలి కదా. మీరు పోయి అడిగిన కొడుకుని అడిగితే ఏమంటాడు? నాది భూమి అంటాడు. ఆయన ఎట్లయితుంది పెద్దయ్య? నాదే భూమి అని కొట్టుడు మాలు ఇవన్నీ చేస్తుంది. మిమ్మల్ని కొట్టిండా? కొడుకు కొట్టిండు మిమ్మల్ని 3 సార్లు కొడుకు. కరెంటు కూడా పెట్టిండు అరే ఇంట్లో. ఇప్పుడు ఇంట్లో కరెంట్ లేదు, కరెంట్ లేదు అసలు. ఇంటి నుంచి బయటికి వెళ్ళగొట్టి కొట్టి వెళ్ళగొట్టిండంటే ఏం చేసిండు పెద్దయ్య? వెళ్ళిపో అని చెప్పిండా లేక? కొచ్చి వెళ్ళగొట్టి బయటికి వెళ్ళి మీకు ఇల్లు నాదని కొడుకోవాలని బయటికి నెట్టేసి ఇక కొట్టిపోయారు. అక్కడ చుట్టుపక్కల అందరూ ఊళ్ళలో వచ్చేస్తారు కదా, ఎవరు రాలేదా? ఎవరు లేరు. అది ఇల్లు కడకుందామా, ఆ ఇల్లు కడకుంది ఎటుగాని కొద్దిది ఊరు 10 ఇండ్లు ఉంటాయి. అవి మళ్ళీ కడకు ఇల్లు మా ఇల్లు ఉంది, ఎవరు లేరు అక్కడ. ఇప్పుడు మరి ఇల్లు తీసుకున్నాడు, భూమి కూడా తీసేసుకున్నాడు. భూమి ఇల్లు అన్ని ఆక్రమించుకున్నాడు. పోలీసులు కాడికి పోయినరా మీరు? పోలీస్ స్టేషన్ పోయినాము, ఆర్డీఓ కాడికి పోయినాము, కలెక్టర్ కాడికి పోయినాము. పోలీసు ఏమన్నారు చెప్పండి? పోలీసులు మీకు రక్షణ కల్పించాలి, చేసిండ్రా లేదా? పోలీసు వాళ్ళు చేయలేరమ్మా, మా న్యాయం చేయలేదు. 10 సార్లు తెప్పించుకుంటు కానీ న్యాయం చేయలేదు. ఏమంటాడు పోలీసు ఆయన? తిరిగి రేపు రాపో మాపు రాపో అని అట్నే తిప్పి ఆయన ఎస్ఐ గారు తవాదు అయిపోయాడు. ఇంకొక ఆయన వచ్చిండు ఇప్పుడు కొత్త ఆయన వచ్చిండు. ఇక ఆయన వచ్చి ఆయన మరి గిట్ట సంగతి ఈ ముచ్చలని చెప్తే మీరు ఏం చేసి 2 రోజులు అంటే ఆ ఎస్ఐ చేసుకొస్తుండ అనుకున్నాం. ఆ ఎస్ఐ ఇక వెళ్ళిపోయినాను, ఆయన వెళ్ళిపోయాడు. మరి ఈయన వచ్చి ఇక ఏం చేయలేకపోయాడు, ఇక పట్టించుకోలేదు. తిరిగి సప్పుడు. చాలా బాధ. మీ బిడ్డలు ఎక్కడున్నారు? బిడ్డలు దూరంగా, ఒక్క బిడ్డ దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఎవరితాను ఉంటుండ్రు మీరు? ఆ బిడ్డ కాడ ఇప్పుడు 1 నెల రోజులు ఈ దగ్గర బిడ్డ కాడనే ఉన్న ఊరు కొంచెం 3 కిలోమీటర్లు ఉంది ఆ బిడ్డ. వాళ్ళే చూసుకొని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో ఇవన్నీ పెట్టారు. ఇప్పుడు మరి కొడుకు ఏమంటుండు? ఈ భూమి ఇయ్యను, మీరు రాకూడదు అంటుండా? బెదిరిస్తుండ ఏమన్నా? భూమి నాదని అక్కడిగించుకొని ఇల్లు కూడా నాదే, మీకు ఏమి లేదు, మీ అడకదేం కూడా పోరని పద్ధతి చేస్తాం. ఎట్లా బతకాలని అడిగినరా? అసలు ఎట్లా తీసుకుంటా, ఎట్లా బతకాలి మేము ఈ వయసులో అడిగినరా? అడిగినాం. అడిగితే రారి ఆడికి వస్తే ఇంత వేస్తాము. అరే బా పెద్దమ్మా చెప్పండి పెద్దమ్మ, ఏమైతుంది ఇంకా? ఏమైనా ఇల్లు కోడలు పంట చేయించుకుందమ్మ, కోడలు పంట ఇల్లు చేయించుకొని ఇంట్లో ఇదివరకే 2 సార్లు కొడతా అని వచ్చింది. బయటకు ఉరికిను కొట్టడానికి వచ్చిన కోడలు కొట్టడానికి వచ్చింది. ఈడ కొట్టిందమ్మా, అలా కొడుకు ఈడ గుద్దిండు. ఈడ దెబ్బ కొట్టి నూకితే ఆడ బొక్క బొర్ర పడ్డా. నీ పెద్దనాయన నెత్తురు గారిందాక నేను చూలే అమ్మ, కింద పడిపోయినా. నేను మొత్తుకొని మళ్ళీ వచ్చి బకెట్ల నీళ్లు తాగి అప్పుడు మొత్తుకుంటే ఒక పోరగాడు ఉరికొచ్చి నా బిడ్డకు ఫోన్ చేసిండు. నాది ఇల్లు, నేను అన్నం పెట్టాను, 1 ఎకరం అమ్ముకొని 4 పోర్లు కట్టుకోండు చెర్లపల్లిలా. అది నెలకు 50,000 కిరాయిలు వస్తున్నాయి. అమ్మ అని అంటాడేమంటే 15 సంవత్సరాల నుంచి అమ్మ అంటలేడు. దేవుడు అట్లా ఆపడుతుండే, ఆయన ఆపడతాడు. ఒక్కోసారి స్టేషన్కి వచ్చిండు, ఇక రాలే. ఆడిపోతే ఆడివంటాడుగా, ముసలాడా నువ్వు 70 ఏళ్ళకి వచ్చాడు, భూమి చేసుకుంటావా, నువ్వు వ్యవసాయం చేసుకుంటావా, నీకు భూమి కావాలి అయ్యా, ఇంట్లో కరెంటు లేదు, ఇల్లు లేదు, భూమి లేదు, ఎట్లా బతకాలి అయ్యా, మేము ఎట్లా బతకాలి అయ్యా అని ఇట్లనే అన్నా. నీకు 70 ఏళ్ళ భూమి కావాలా, పో నేను అది అలా స్టేషన్లో తోలుతారు, పో తిప్పకూడదు, తినిపోరి, 2 తల్లి కొడుకు 2 పోరి అని ఆయన పట్టించుకోలే. ఇంకో పెద్ద సార్ కాడికి పోయినాం, ఆటోలు తిరుగుతానికి పైసలు లేవమ్మ. 11 సార్లు స్టేషన్ పోయినాం. అమ్మ చెవులకు దిద్దులు ఉంటే అమ్ముకొని ఆటోకి తిరిగిన, ఈ దిద్దులు అమ్ముకున్నా, చెవులకు ఈ దిద్దులు అమ్ముకొని ఆటో పెట్టుకొని తిరిగిన.
ఇట్లా చూస్తాడేమో అమ్మ అంటాడేమో అని 10 సంవత్సరాల నుంచి ఎదురు చూసినా కూడా అమ్మాట మంచి కాలం అని అంటకుండా సాధినమ్మా నా పిల్లల కష్టం పెట్టిన భూమి ఉంచిన అలాగే ఇయ్యలే భూమి ఎవరు పేదవాళ్ళ ఆయన ఇచ్చిన వాళ్ళకి భూమి ఇయ్యలే కొడుకు మమ్మల్ని సాస్తాడు కొడుకు ఉండాలి అది ఆయన పెద్దోడు కదా అని గుండె దెబ్బ వచ్చింది కొడుక తీసుకోపోదురు అక్కడ మా అమ్మ ఉండంగా ఉస్మాన్లో చూపించింది రా కొడుక అంటే ఇంకెన్ని రోజులు వస్తారు చంపుతాం మిమ్మల్ని చంపుతా అట్లా కూడా బెదిరించారా? చంపుతా ఇట్లే అదే మాట అమ్మ మిమ్మల్ని పొడిచేసిపోతా లేకపోతే పిల్లలు పోసి తలగబెట్టిపోతా తలగా పెడతాం మిమ్మల్ని అని ఏం కొడుకు ఎట్లా అసలు ఎట్లా మాట్లాడుతుండ అట్లా ఆయన అమ్మ నాయనే నా వ్యవస్థ అంతా భయం లేదు, తల్లిదండ్రులు భయం లేదు ఎట్లాగో, బట్ చట్టం ఉంది కదా. చట్టం ఉంటే ఎవరు చెప్పినా వినిపించుకుంటలేరమ్మా. అటు పోతుంది ఇటు పోతుంది, పెద్ద మనుషులకు తాపిస్తుంది, ఎవరు చెప్పినా మళ్ళీ ఇంటలేదు చెప్పు. ఇప్పుడు ఈ మొత్తం కథ ఇట్లా చేస్తుంది మీ కోడలనా కొడుకు? కోడలే ఏం మాట్లాడతా ఇట్లా నిలబడతాడు, 2 మాటలు మాట్లాడతాడు. ఒక్కసారి వచ్చి ఉంటే నాకు 3 సార్లు ఆమె వచ్చింది. ఇక ఆమె భూమి అమ్ముతాను బేరానికి తీసుకెళ్ళి మేమేమంటే అడివ కడవ. కోడల పేరేంది పెద్దయ్య? భవాని. కొడుకు పేరేంది పెద్దయ్య? శంకర్ రెడ్డి. భవానీ శంకర్లను పేర్లు పెట్టుకుని ప్రవర్తించడం ఇట్లాగా రాక్షసులాగా చేస్తున్నారు మీతోని. ఎంత దారుణం ఇది పెద్దయ్య. ఇప్పుడు లాస్ట్ మీరు ఎప్పుడు పోయినరు స్టేషన్ కి? 2వ తారీఖు అమ్మ, 2వ తారీఖు పోయినాం. పోయినప్పుడు ఏం చెప్పిండమ్మా ఆయన? ఎస్ఏ కలిసిండు, వారి స్టేషన్ బారి అన్నాడు. స్టేషన్ పోయినాం, కేసు రాయంటే రాస్తా కానీ గవర్నమెంట్ హాస్పిటల్ పోయినాం పొమ్మన్నాడు. గవర్నమెంట్ హాస్పిటల్ పోయినాం, చెవు కుట్లు వేపించుకొని ఎక్స్రే దింపించుకొని ఆ నైట్ అన్నీ ఉన్నాము. ఇక్కడ ఎదురమ్మనే దెబ్బ తగిలిందని ఎక్స్రే తీస్తామని ఉండవన్నారు. నాకు ఉన్నాం, అక్కడనే ఉన్నాం. ఆ నైట్ తెల్లారి వచ్చినాం. చేస్తా కానీ పోరి, కేసు బుక్ చేస్తా కానీ పోరి, కేసు బుక్ చేస్తా కానీ పోరి ఇట్లా చెప్పిండు. ఇది చాలా సిగ్గుచేటు. వ్యవస్థని ప్రశ్నిస్తున్నాము. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ రిపోర్ట్ ఉన్నాక కూడా పోలీసులు ఎందుకు కేసు పెట్టలేదు? ఏం చేస్తున్నారు అక్కడ? మీ పని ఏమిటి? మీరు ఏం చేస్తున్నారు? ఎంత తింటున్నారు అని అడుగుతున్నాం. ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రెవెన్యూ శాఖ భూమి రికార్డుల కంప్యూటరీకరణ. ఇందులో మీ పేరున ఉందా ఈ భూమిలో? మీ నాన్న పేరు మీద ఉన్నది మీకు రావాలి. రాకముందే మా కొడుకు అట్లా మాకు తెలవకుండా చేసుకుండు. మీకు రాకుండా మీకు కొడుకు పేరు మీద చేసేసుకున్నాడు వచ్చి తెలవకుండా. అంతేకాకుండా 1 ఎకరం అమ్మి 4 ఫ్లోర్లు కట్టుకున్నాడు. అందులోంచి మిమ్మల్ని ఎళ్ళగొట్టేసిండు. ఎళ్ళగొట్టి మీరు ఏమన్నా ప్రశ్నిస్తే వచ్చి కొడుతుండ్రు. కరెంట్ పెడతాం, అట్లా పెడతాం, ఇట్లా పెడతాం, సంపుతామని బెదిరిస్తుంది. కరెంట్ లేదు, ఇంటికి కరెంట్ పెడితే పడిపోయిండు. ఒక రోజు కరెంట్ ఇంట తీసేసిర్రు. ఎట్లా ఉండమమ్మా? ఉంటలేవు, ఇట్లా భయం అవుతుందమ్మా, మళ్ళీ వచ్చి కొడతాడని. మీరు బయట ఆడు ఉంటుండ్రబ్బా పెద్దమ్మ? ఇప్పుడు బిడ్డ కాడు ఉంటుండ్రా? బిడ్డ వాళ్ళ బిడ్డని, ఆ బిడ్డ భర్తని, ఎంతైనా ఆడపిల్లలే చెప్తున్నా పెద్దయ్య. ఏ మాట కామాట. కొడుకు ఏంటి ఫస్టా లాస్టా? కొడుకు ఫస్ట్ కొడుకు, పెద్ద కొడుకు, ఇంటికి పెద్ద కొడుకు ఇట్లా చేసిండు. చెల్లెలని బాగా చూస్తాడా? కనీసము పండగలకు పిలుచుడు లేదు. అయ్యో తల్లి తల్లి అట్లా చేయకు తల్లి. అమ్మ పెద్దమ్మ అట్లా చేయొద్దు. నువ్వు లేచి కూర్చోదా. ఇట్లా రా నెలకు 15,000 ఖర్చు అవుతున్నాయి అమ్మ తిండికి మందులకు. నాకు నువ్వు కూర్చో తల్లి, నువ్వు కూర్చో. వేసుకోకుండా దడొస్తుందమ్మా. మందులు వేసుకున్నావా ఇప్పుడు? వేసుకున్నా. అయితే ఇప్పుడు మరి న్యాయం జరుగుతలేదమ్మా. నాకు అడ సొమ్ము లేదమ్మా. ఒక్క నిమిషం, మీ బిడ్డని పిలిపించొచ్చునా మాట్లాడడానికి? పాపిరెడ్డి దంపతుల కుమార్తె వారి కూతురు ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా, మీ పేరు? నాగమణి మేడం. నాగమణి, మీరు మీ కుటుంబం ఎక్కడ ఉంటుంది మా? మీరందరూ? మేము హైదరాబాద్లో ఉంటాం మేడం. హైదరాబాద్లో ఉంటారు. ఇప్పుడు అమ్మ నాన్నని మీ దగ్గరనే పెట్టుకున్నారు? దగ్గరే ఉన్నారు మేడం. మీకు బిడ్డలా? ఒక పాప ఒక బాబు మేడం. మీ భర్త గారు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు మేడం. చనిపోయారు. మీరు ఒంటరిగా ఇప్పుడు పిల్లల్ని పెంచుతున్నారు? అవును మేడం. కుట్టు మిషన్ కుట్టుకుంటూ నా పిల్లలు సాకుంటున్నారు. ఏంది జరుగుతున్న పరిణామాలు మీకు ఎప్పటి నుంచి తెలుసు? మాకు గత కొన్ని రోజుల క్రితం నుంచి తెలుసు మేడం. అప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నాం మేడం. మేము కూడా మా అమ్మ మా నాన్న కోసం. మీరు పోయినరా? స్టేషన్కి పోయినరా? వెళ్ళాం మేడం. మే నెలలో కూడా ఇట్లనే గొడవ అయింది. భూమి అమ్మడానికి ప్రయత్నించారు మా అన్నయ్య మా వదిన. మా నాన్న అడ్డుపోతే ట్రాక్టర్ దగ్గరకు వచ్చింది. మా అన్నయ్య నెట్టేస్తే చెవులోంచి బ్లడ్ వచ్చింది, ముక్కులోంచి బ్లడ్ వచ్చింది, కొట్టారు.
ఆ సొంత తండ్రిని కొట్టారు. కొట్టారు దున్నుతుంటే అడ్డు పోయినందుకు. వేరే వాళ్ళు అమ్మేసినాం మేము దున్నుతున్నామని చెప్తే మా అమ్మ నాన్న అడ్డు పోయారు. అడ్డు పోతే కొట్టారు మేడం. కొడితే మా పిల్లలు మేము హాస్పిటల్ తీసుకెళ్ళడానికి వెళ్ళాము. వెళ్తే మమ్మల్ని కూడా కర్రలతోటి కళ్ళల్లో కారం పెట్టి రాళ్ళు విసిరేస్తూ కర్రలతో దాడి చేపించారు మేడం మా మీద కూడా. ఇదేం దౌర్జన్యం అమ్మా, భయం కూడా లేదా ఆయనకి? చేపిస్తే మేము స్టేషన్కి వెళ్ళాము. కాంప్రమైజ్ అని ఎస్ఐ గారు అప్పుడు కూడా వేదవేందర్ రెడ్డి అని ఒక ఎస్ఐ గారు ఉన్నారు. ఆయన కూడా కాంప్రమైజ్కే ట్రై చేశాడు మేడం. కేసు చేయమంటే చేయలేదు. ఆ తర్వాత కూడా మళ్ళీ మొన్న రీసెంట్గా కూడా జనవరి 2వ తారీఖు అప్పటిదాకా చూసి వీళ్ళ అంతకుముందు ఆ భూమి చేసుకునైనా బ్రతికే వాళ్ళు మేడం. ఇప్పుడు అది కూడా చేసుకొని ఇవ్వట్లేరు వీళ్ళని. ఎట్లా బతకాలని చెప్పేసి ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళాము. వెళ్తే తను ఇన్ఫర్మేషన్ ఇచ్చాడని చెప్పేసి ఆర్డీఓ గారు, మీరు ఆర్డీఓ గారికి వెళ్తారా మా గురించి చెప్తారా అని వచ్చి కొట్టారంట మేడం. మా అమ్మ మా నాన్నని కొట్టారు. కొడితే ఆ తర్వాత మేము హాస్పిటల్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రక్తం అడుగులతో తీసుకొని వెళ్తే ఎస్ఐ గారు పట్టించుకోకుండా ఒక కానిస్టేబుల్ని కూడా ఇవ్వకుండా మమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్ళమంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాము. తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని నెక్స్ట్ డే వెళ్తే కూడా మీరు కాంప్రమైజ్ చేస్తానని ఇప్పటి వరకు కూడా కేసు చేయలేదు మేడం. ఎంత దారుణం అంటే అసలు. ఆ తర్వాత కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాము, ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళాము. ఎక్కడ న్యాయం జరగట్లేదు మేడం. అవతల వాళ్ళ నుంచి లంచాలు తీసుకుంటున్నారో ఎట్లా జరుగుతుందో అర్థం కావట్లేదు. వాళ్ళకే సపోర్ట్గా మాట్లాడుతున్నారు మేడం. ఊర్లో పెద్ద మనుషులేమో 10 లక్షలు ఇస్తారు, 5 లక్షలు ఇస్తారు అని వీళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ దగ్గర నుంచి తాపిచ్చుకొని ఇట్లా ఒకరేమో గుంట జాగా మీకు మాట్లాడి పెట్టినందుకు ఇస్తా అని, గుంట ప్లాట్ ఇస్తా అని, ఒక 5 గుంటల స్థలం ఇస్తా అని ఇట్లా వాళ్ళకి ఆశ పెడుతూ మా వదిన 10 లక్షలు ఇస్తాము, 15 లక్షలు ఇస్తాము, కాంప్రమైజ్ అవ్వండి అని వాళ్ళతో వీళ్ళని ఇబ్బంది పెట్టడం. భూమి విలువ ఎంత ఉంటుంది తల్లి ఇప్పుడు? 1.5-2 కోట్లు ఉంటుంది మేడం. 1.5-2 కోట్ల ఆస్తి లాక్కుని మీకు 5-10 లక్షలు ఇచ్చి చుట్టేద్దామని చూస్తుండ్రు. మీకు ఈ వయసులో భూమి ఎందుకని అడుగుతుండ్రు, పైగా దౌర్జన్యంగా తీసుకుని కొడుతుండ్రు. అట్లా చేస్తున్నారు మేడం. చాలా చాలా దారుణం. ఒకవేళ పెద్దయ్య ఇవన్నీ చేయకుండా ఉంటే ఆయనకే ఆయన దక్కేది కదా భూమి, ఎందుకు ఇట్లా చేసిండు ఆయన? నన్ను వచ్చి వాళ్ళ దగ్గరికి వస్తే ఆయనకే లాస్ట్, వీళ్ళ తర్వాత వాళ్ళకే కదా మేడం. మా కోసం అయితే మేము కాదు, అమ్మ నాన్న మంచిగా చూసుకుంటే మేము ఎందుకు ఇన్వాల్వ్గా అవుతాం మేడం. ఇప్పుడు మేము వాళ్ళ రోడ్డు మీద కూడా ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ట్రై చేస్తున్నారు వీళ్ళు. ఈ తట్టుకోలేక పొడుస్తాను చంపుతాను ప్రతిసారి వచ్చి ఇట్లనే కొడుతున్నాడు అని చెప్పేసి ఇప్పుడు ఇల్లు కూడా లేకుండా ఇంట్లోంచి బయటికి వెళ్ళకూడదు. ఇప్పుడు వాళ్ళ రోడ్డు మీద పడ్డారు మేడం. కూతుర్లో మేము లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి మేడం? చాలా చాలా కష్టం తల్లి. మిగతా మీ అక్కలు ఎక్కడ ఉన్నారమ్మా? వాళ్ళు తాళసింగారంలో 2, నూతన కల్లో 1, పాత సూర్యాపేట పక్కన విలేజ్ లో ఒక. వాళ్ళు కూడా మీతోని ఉన్నారా? మీ వైపు ఉన్నారు? అందరం అందరం తిరిగా మేడం. ఇప్పుడు వాళ్ళు తిరిగి అలసిపోయారు. హాస్పిటల్ చూపిస్తాను నేను మొన్న 3 డేస్ క్రితం తీసుకొని వచ్చాను మేడం అమ్మ నాన్నని. వాళ్ళ భర్తలు ఒప్పుకోవడం అన్నది కొంచెం అంటే మామూలుగా మీరు పుట్టింటిది ఎందుకు వ్యవహారాలు పట్టించుకుంటారు? టార్చర్ భరిస్తుండే మా అమ్మ మా నాన్న కోసం మేము కూడా పోరాడుతున్నాం మేడం. మా టార్చర్లు మాకున్నా సరే మేము పోరాడుతున్నాం మేడం మా అమ్మ నాన్న కోసం. మరి ఎట్లా తల్లి, ఎవరు చూస్తారు? అమ్మ నాన్న అంత కష్టపడి చేతుల మీద పెంచిండ్రు. వీళ్ళ దగ్గర డబ్బులు లేవు మేడం. ఎక్కడికి పోయినా లంచాలతో ఇది వాళ్ళ దగ్గర డబ్బు పెడుతున్నారు. వీళ్ళకి న్యాయం జరగట్లేదు. విలేజ్లలో కూడా ప్రతి ఒక్కరికి లంచాలు ఇచ్చి వాళ్ళ వైపు మాట్లాడేటట్టుగా చేస్తున్నారు. వీళ్ళకి ఏ విధంగా శక్తి లేదు తిరగడానికి కూడా. మేము ఆటోలలో తిరిగితే ఎక్కడికి పోయినా 1000 రూపాయలు ఆటోకి. ఆ డబ్బులు కూడా లేవు వీళ్ళకి తిరగడానికి. ఇక్కడికి వస్తే మాట్లాడడానికి కూడా వాళ్ళ ఏ అధికారి దగ్గరికి నోట్లోంచి మాట వణుకు కూడా వచ్చేస్తుంది. వాళ్ళు భయపెడుతున్నారు వాళ్ళని బాగా. వీళ్ళని మేము చెప్తేనేమో ఆడపిల్లలు మీకు ఎందుకు, మీకోసం తిరుగుతున్నారా, మీకు కావాలా ఆస్తి అని అట్లా మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు. ఆర్డీఓ గారు, ఎస్ఐ గారు, ప్రతి ఒక్కరు మా అమ్మ మా నాన్న కోసమే మేము పోరాడుతున్నాం మేడం. మాకు ఇలాంటి ఏ ఉద్దేశం లేదు. వాళ్ళకి న్యాయం జరగాలని వీళ్ళ ఈ విషయం కొంచెం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. గవర్నమెంట్ లో తప్పకుండా న్యాయం జరగాలి తల్లి, జరుగుతుంది. జరగకుండా ఎందుకంటే న్యాయం జరగకుండా వ్యవస్థ ఉందంటే ఆ వ్యవస్థ ఫెయిలియర్. అది పాలకుల వైపు కూడా ఒక వేలెత్తి చూపిస్తుంది. ఖచ్చితంగా ఇది పట్టించుకోకపోతే ముందు అసలు అక్కడ పట్టించుకొని ఎస్ఐని పిలిచి అడగాలి. ఎందుకు ఆయన ఇంత జరుగుతున్నా వృద్ధ దంపతులు వచ్చి వయసులో వ్యవస్థ మీద భారం. ఎస్ఐలు మారారు మేడం, ఆర్డీఓలు మారారు, కానీ వీళ్ళ సమస్య మాత్రం పరిష్కారం చేయట్లేదు మేడం. వీళ్ళకైతే న్యాయం జరగట్లేదు మేడం. అదే మాకు చాలా బాధేస్తుంది. చాలా పెద్దగా చాలా ప్రేమగా పెంచుంటావు కొడుకుని కదా. లాస్ట్ స్టేజ్కి వచ్చారు. ఈ స్టేజ్ లోనైనా అమ్మ నాన్న ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. 14 రోజులు బ్రతికితే మా పిల్లలకు మాకు ధైర్యంగా ఉంటుందని కోరుకుంటున్నాను మేడం. ఏమని అనుకుని పెంచావు పెద్దయ్య? ఇంతమందిని కానీ చాకి మా పెళ్లి చేసి లాస్ట్ కష్టం వస్తుందని మేము అనుకోలేదు మేడం. చదివించి చేసి బాధ అవుతుంది కదా చాలా పెద్దయినా. ఇప్పుడు భూమి ఇప్పుడు మీరు దున్నుకుంటారా లేదా అది ఇవన్నీ పక్కన పెట్టి
కొన్న కొడుకు ఇట్లాగా వెన్నుపోటు పొడిచిండు, ఇట్లా ఇట్లా ఎదురు తిరిగాడంటే ఎట్లయితుంది పెద్దయ్య? తడక ఉందమ్మ గణమకు. ఆ తడక కట్టె తీసుకొని తల ఉంది, కట్టె తీసుకొని కొట్టి తడక కట్టె గణమకు తడక కట్టుకొని కట్టెలు. స్టిచ్ ఇక్కడ కుట్లు కనిపిస్తున్నాయి మేడం. చెవుకు నాన్నకి చెవు ఎలాడబడింది కట్టాయి. అదే 8 కుట్లు పడ్డాయి మేడం. ఇక్కడ ఈ చెవా ఈ చెవు ఇటువైపు ఫోటో ఒకసారి నేను చూపిస్తా. ఇది అట్లా ఇది ఇప్పుడు ఈయన కొట్టబట్ట అయింది. అవును, ఇగో ఇక్కడ కుట్లు కనిపిస్తున్నాయి. ఏంది పెద్దయ్య ఇది? ఏమమ్మా మానవ సంబంధాలు కొడుకు కన్న పిల్లలు అన్నిటి మీద భరోసా పోతుంది ఇట్లా చూస్తే. 10 సార్లు పోయి 11వ సారి కూడా పోయినా 9ంటికి పోతే 6 గంటలు ఏమంటుండ ఆయన? అక్కడ కొట్టుకుంటే పోయినా అంటాడు. రేపు రాబోయే ఫోన్ చేసి రాపోయింది అంటాడు. సాయంత్రం 6 గంటల వరకు మేడం. సాయంత్రం 6 గంటల చెట్ల కింద కూర్చొని మా అమ్మ మా నాన్నని ఒళ్ళో పడుకోబెట్టుకొని వాటర్ తాపిస్తుంటూ అప్పుడప్పుడు మధ్యలో టీలు తాపిస్తుంటూ ఇట్లనే మేడం. ఇంకా అట్లాంటి పరిస్థితులు ఎదుర్కొని వచ్చినాం మేము. చాలా రిస్క్ పడి వచ్చినాం మేడం లాస్ట్కి. అందుకే ఇప్పుడు మీరు మొదటిసారి మీడియా మీ కథ ఎట్లా తెలిసింది? మీరు చెప్పినరా ఎవరికైనా? చెప్పి మీరు సాక్షిలో ఆ రోజే సాక్షిలో పేపర్కి ఇచ్చాం మేడం. పేపర్కి ఇచ్చినాం. ఏమన్నారు అప్పుడు? పోయి పేపర్కి ఇచ్చాం మేడం. రాశారు మీ విషయం వింటే అసలు ఫోటో వేశారు, రాశారు. గుండె తరుక్కుపోయిందమ్మా. అసలు నమ్మడానికి రావట్లేదు. ఎందుకంటే ఏదో వెనక నుంచి బెదిరిస్తున్నాడు అంటే ఇది రౌడీయిజం కంటే ఏం తక్కువ కాదు. అసలు గుండాగిరి ఒక క్రిమినల్ మెంటాలిటీ తోటి వ్యవస్థ చూస్తోందని భయం కూడా లేకుండా ఇట్లా మిమ్మల్ని పెద్దవాళ్ళని తల్లిదండ్రుల్ని కొట్టడం అన్నది ఏమంటాం ఇంకా దానికి? ఇప్పుడు ఎక్కడున్నాడు మీ కొడుకు? హైదరాబాద్ బిఎన్ రెడ్డి చెర్లపల్లి బిఎన్ రెడ్డి కాలనీలో ఉంటారు మేడం. అక్కడే ఉన్నాడు ఆయన. మీరు అడిగినరామ్మా తోబుట్టులందరూ? అడిగే మాకు మాట్లాడండి మేడం. మాకు కూడా రిలేషన్ ఉండదు ఎప్పటి నుంచి. లేదా? లేదు. చెల్లెళ్ళు ఈ అనుబంధాలు ఏమీ లేవు మేడం. అంతా భార్య గురించా? అంత మామదే మేడం. అంత భార్య. పెళ్లికి ముందు ఎట్లున్నాడు? మంచిగానే ఉంది మేడం. అయినా ఇప్పుడు ఆమె వచ్చింది, ఆమె ఏదో చెప్పింది. కాలేజీలో చదువుతుంటే చూసి చేసుకుంటా అంటే చేసినాం పెళ్లి. మేము పోయి చూసిన కాదు, లవ్ మ్యారేజ్. కాలేజీలో పోయిండు, చూసుకొచ్చుకుండు. సూర్యాపేటలో చూసుకున్నాం. ఏం చదివిండమ్మా? మేము ఇక్కడ 15 చదివించినాం ఆ కొడుకుని. ఆమె ఏం చదివాడమ్మా మీ అన్నయ్య? డిగ్రీ చదివాడు. చాలా బాధ అవుతుందమ్మా. పెద్దయ్య ఏం కావాలనుకుంటారు పెద్దయ్య? ఇప్పుడు మీకు ఏం కావాలి చెప్పండి. మా ఇల్లు మా భూమి మాకు కావాలని మేడం. దయచేసి మా ఇల్లు మా భూమి. నాకు నెలకు మందుల ఖర్చు 15 లక్షలు అవుతున్నాయి. 15 ఏళ్ళు అవుతున్నాయి అమ్మ. నాకు మందులు తిండి ఖర్చు నాకు ఇప్పియాలి. నేను మందు కారాకాళ్ళు దాగడ పెద్దయ్య కూడా మేము ఇంత వండుకొని కూరగాయలతోటి తింటాం. అన్నం కడుపులకు అన్నంకి మందులు కావాలి బిడ్డ. నాకు ఏదొద్దు నాయన, నా బిడ్డ అవుతుంటే అని చెప్పినా కదా. నాకు ఆ 2 ఇల్లు నాకు భూమి, నాకు డబ్బులు ఇప్పిరి నెలకింది. నాకు భూమి లేనిది మమ్మల్ని ఆయనే చేసుకుంటాడేమో. మేము పోయినాక ఎన్ని రోజులు బతికినన్ని రోజులు ఉంటుంది కదా, ఆయనకే అవుతుందేమో. మరి మా భూమి మా కాడ ఉంటే రైతు పైసలతో అన్న అయ్యో శాంతారెడ్డి 2000 బతున్న బిడ్డ. మందులు బీపీ గోళీలు షుగర్ గోళీలు ఏం తాగాడ 2000 పింఛన్ తెచ్చి ఇస్తాడు. ఆయన కడుపుతాది శాంతారెడ్డి. 2000 కొత్త తప్పించి నాకు మేజర్ గా అయితే మేమే 5గురము ఒక్కొక్కరము సేవ్ చేసుకొని నేను మొత్తం దిగిపోయినా. అమ్మకి పెట్టాడమ్మ, అన్నం పెట్టాడు. ఎప్పుడు చంపుతాడు. అమ్మకి మెడిసిన్ టెన్షన్లకి వీళ్ళ టార్చర్లకి నెలకు 15,000 అవుతున్నాయి మేడం. ఏజ్ ఎక్కువ కదా, డోస్ ఎక్కువ, టాబ్లెట్స్ పడవు. ఖమ్మం తీసుకెళ్ళాలి. ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అమ్మకి? హెల్త్ ఇష్యూస్? అది బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లం మేడం. గుండె దమ్ వస్తుందా? ఆపరేషన్ ఏమి చేయించారా? లేదు మేడం, ఆపరేషన్ ఏం లేదు. చెప్పారా చేయాలని చెప్పారా? లేదు. అయ్యకి నాన్నకి బీపీ ఉంది మేడం. ఇంకా మొత్తం మొన్న కొట్టారు కదా ఇన్ని రోజులు. ఇంట్లో వాళ్ళకి వాటర్ తెచ్చుకొని చేసుకోకుండా కూడా ఎరగొట్టారు. ఇక్కడ ఎదురు బొక్కి ఎరిగింది మొన్న. ఎట్లా చేస్తారు తల్లి ఇట్లా? అసలు మనుషులా వాళ్ళు? రాక్షసులా? శత్రువుల్ని కూడా ఇట్లా ఎవరు కొట్టరు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని వదులుకోవడమే కాకుండా వాళ్ళని ఇట్లా హింస పెట్టి నా కొడుకు ఏమన్నా బాగుపడతాడా? ఆయన పిల్లలు బాగుపడతారా? రేపు ఆయన పిల్లలు ఆయన చేస్తే తెలిసి వస్తుంది. అమ్మ అని ఇప్పుడు అంటాడు అని చూసినా కూడా అన్నాడు. ఇట్లా చూడాడమ్మా మొక్కల ఇట్లా చంపుతా ఇక భయం అవుతుంది. ఇంట్లో ఉంట్లో కరెంట్ లేదు, మళ్ళీ రేకులకు కరెంట్ కట్ చేసి పెట్టిండు. ఎట్లా మారిపోయిండమ్మా మీ అన్న? అర్థం కావట్లేదు మేడం మాకు.
అంటే ఏదో ఒకటి ఎక్కడో అక్కడ ఒక 4 సార్లు చెడ్డగా ప్రవర్తించిన 5వ సారి మన విచక్షణ చెప్తుంది కదా ఇట్లా చేయొద్దు అని, లోపటి నుంచి ఒక ఏదో ఒక ఇట్లా గొడవ చేస్తారు, కనపడకుండా వెళ్ళిపోతారు మేడం. ప్రతిసారి ఇదే. ఇంకా మేము వచ్చేదాకా మేము ఎక్కడెక్కడో ఊర్లలో ఉంటాం కదా, మేము వెళ్ళేసరికి అక్కడ ఎవరు ఉండరు. ఇంకా వీళ్ళని చూపించుకో హాస్పిటల్ తీసుకెళ్ళడం, మళ్ళీ బాగు 3 సార్లు పిలిపితే ఒకేసారి వచ్చిండి. ఆమె అంతా ఆమె పెద్ద మనుషులు ఫోన్ చేసినా, ఎస్ఐ ఫోన్ చేసినా ఇష్టం వచ్చినా మాట్లాడి రాడు. ఇంకా ఏం చేసుకోపోరు, ఏం చేసుకుంటారా, నాకు ఆడ ఏం బలం లేదు బిడ్డ, నేనేం చేస్తా, డబ్బులు లేవు, చేతగా అట్లా కొంత దూరం నడిచిపోతాను కూడా చేతగా అట్లా, నేను ఏం చేసుకుంటారో చేసుకోపోరి అంటది. భూమి నా పేరు మీద ఉంది, ఇల్లు నా పేరు మీద, ఏం చేసుకుంటారో చేసుకోరు అని. నా కార్లో పెట్రోల్ ఉంది తలగా పెడతా, ఇద్దరు ఒక బాళ్ళు, నా కార్లో పెట్రోల్ ఉంది తలగా పెడతా అంటాడు. అట్లంటాడా? అట్లా అంటాడు. కారు ఉంది, కారు వేసుకొని వస్తాడు. ఏం చెప్పాలంటే అర్థమైతలేదు పెద్దయ్య. నాకు ఎంత బాధ అయితే ఉండొచ్చు మీకు. ఆయనకు సపోర్ట్ ఇలా తమ్ముని కొడుకులు కూడా ఉన్నారు. ఈయన పెద్ద అయిన ఇంకా 3 తమ్ములు ఉన్నారు. ఈయన వాళ్ళు కూడా అటు వెళ్ళిపోయారా? సపోర్ట్ చేస్తారు ఆయన వాళ్ళకి. ల్యాండ్ ఇస్తా అని, ఇల్లు జాగా ఒకటి ఉంది, దగ్గరికి వచ్చేది తాపియడం తినిపియడం వచ్చినప్పుడు మన దగ్గరికే రారు. మా కన్న తండ్రి తల్లి అని రాడు. అలా ఇళ్ళలో తింటాడు, తాపించడం పోయించడం. ఇక వాళ్ళు ఏంటంటే మేడం అడ్డీ కోసం ఇప్పుడు అమ్ముకొని పోతుంటే సగానికి సగం ఇస్తా అంటే భూమి ఉంటే వాళ్ళకి భూమి సగానికి సగం 10 గుంటలు ఉంటే లాభం కోసం వీళ్ళ సైడ్ ఉంటే వీళ్ళకి వాళ్ళకి ఏం లాభం ఉండదు కదా మేడం. అలా అని చెప్పేసి మొత్తం వాళ్ళ సైడ్. ఇంకా అంటే కలికాలం పరాకాష్ట ఇది. సినిమాలో చూపించినా ఎవరు నమ్మరు, ఇట్లా చేస్తారా పిల్లలు అని చెప్పి. అట్లా నమ్మలేని స్థితిలో చేస్తుంది మా వదిన మహిళా మండలి లీడర్. అట్లా క్రియేట్ చేస్తుంది మ్యాటర్ని. ఎక్కడ పోయినా మేము మమ్మల్ని ఫోన్ చేసి ఎక్కడ పోయినా మాకు న్యాయం. ఆమె ఏమంటుంది అసలు అంటే ఈ భూమి వీళ్ళదే ఒప్పుకుంటుందా? పోనీ నాది నాదంటే ఎక్కడి నుంచి వస్తుంది ఆయనకి? ఊడిపడతాడు ఆకాశం నుంచి. తల్లిదండ్రులు జీవించి ఉండగా ఎక్కడి నుంచి వస్తుంది భూమి? ఊడిపడిందా? ఆయన కొన్నాడా? ఎట్లా చెప్తాడా? ఇట్లా కష్టపడి కొనుక్కున్నాం సార్ మేడం. భూమి కూడా అమ్మలేదు మేడం. 3 ఎకరాల భూమిలో మా పెళ్లిళ్ళకి, మా ఖర్చులకి 5 ఆడపిల్లలైన మా అమ్మ మా నాన్న రెక్కల కష్టం మీద మమ్మల్ని ఎలా తీశారు. 3 ఎకరాలు అట్లనే ఉంచితే ఎకరం మా అమ్ముకొని పోయాడు మా అన్నయ్య తెలియకుండా. ఆయన చేతికి పోయిన తర్వాతనే ఎకరం అమ్ముకొని పోయాడు. ఇప్పుడు 2 ఎకరాలు కూడా అమ్మడానికే ట్రై చేస్తున్నాను. అమ్ముకొని పోవడానికే వాళ్ళు ఇంట్లో ఉంటే వీళ్ళు అడ్డుపోతున్నారు అని ఇంట్లోంచి లేకుండా కరెంట్ కట్ చేపించి, కరెంట్ లేకుండా 3 నెలలు కరెంట్ లేదు ఇంట్లో. అయ్యా మాకు బువ్వ లేదు, మీరు మాకేమైనా కావాలి. తెలిసింది కరెంట్ కట్ చేయించిండని. అంటే కరెంటు మీటర్ వాళ్ళ పేరు మీద చేయించుకొని కరెంటు మీటర్ వీళ్ళ పేరు మీద తీసి ఆమె కొత్తగా ఆమె పేరు మీద అప్లై చేసుకుంది. కరెంటు బిల్లు కట్టట్లేదు. వాళ్ళ కరెంట్ బిల్లు 3000 కట్టాలి. 3000 తిండికే లేనప్పుడు 3000 ఎక్కడి నుంచి తెచ్చి కడతారు మేడం? వాళ్ళు కరెంటు వాళ్ళు ఫోన్ చేస్తే కట్ చేసుకోండి నేను బిల్లు కట్టనంటే వాళ్ళు కట్ చేశారు మేడం. ఓహో, సో అట్లా చేసింది. అట్లా చేసింది. అంటే ఈ రోజు కూడా కరెంట్ లేదు. కరెంట్ మీటర్ ఆమె పేరు మీద చేసేసుకుంది. ఇల్లు కూడా చేసుకుంది. తప్పుడు సాక్ష్యాలు సృష్టించి వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు ఇచ్చి చేపించుకుంది. వాళ్ళు కూడా వీళ్ళని ఎంక్వైరీ చేయకుండా వీళ్ళ సంతకం లేకుండా చేశారు మేడం. ఇల్లు కూడా 4 గుంటల స్థలము, ఇల్లు. వాళ్ళకి పిల్లలమ్మా? పాప బాబు మేడం మా అన్నయ్యకి. వాళ్ళ పిల్లలు తన్ని తగలేసినప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. పెద్దన ఆయనకు పింఛని అని అంటే ఇంటి పన్ను కూడా కట్టినా, ఆ పన్ను కట్టినా కూడా నా ఎట్లా చేసిరో నేను ఇంటి పన్ను కొత్తగానే వీళ్ళు మేము వెళ్తే ఆ రోజు తెలిసింది మేడం మా ఇల్లు కూడా వీళ్ళ పేరు మీద లేనట్టుగా. ఈ మధ్య తెలిసింది. నీకు ఇల్లు ఎక్కడితే అని ఎలగొడుతుంది ఇంట్లో. ఇల్లు రసీదు ఇస్తేనే మీటర్ అప్లై చేయాలి కదా, ఆ రసీదు కోసం ఆన్లైన్లో అప్లై చేస్తే వదిన పేరు మీద వస్తుంది. ఇంత నమ్మక ద్రోహం, ఇంత ద్రోహం అసలు. ఇల్లు బతికుండగానే ఇల్లు కూడా లేకుండా చేయడం మాకు చాలా బాధ అనిపిస్తుంది మేడం. చాలా బాధ కాదమ్మా, ఇది అన్యాయం. ఇది బాధపడే టైం కాదు, ఇది పోరాడే టైం. ఇది అన్యాయం. ఈ తల్లిదండ్రులు బాధపడతారు. ఎందుకంటే వాళ్ళ వయసుకి వాళ్ళు ఇప్పుడు మంచిగా కూర్చుని కాలు మీద కాలు వేసుకుని 2 ముద్దలు తిని మంచిగా హాయిగా అనుకుని ఉండవలసిన టైంలో ఈ టెన్షన్లు వీళ్ళక. ఎట్లా చేద్దామంటారు చెప్పండి? ఎవరిని ఆశ్రయిస్తే మీకు పని అవుతుంది అంటారు? రేవంత్ రెడ్డి గారిని ఆశ్రయిస్తే పని అయిపోతుందని. మాకు కోర్టులకు వెళ్ళడానికి, లాయర్ని పెట్టుకోవడానికి అదే డబ్బులు లేవు మేడం. మీ జిల్లా ఎమ్మెల్యేని కలిసినరా? ఎవరు మీ జిల్లా ఎమ్మెల్యే? దామోదర్ రెడ్డి మేడం. అంటే మాజీ ఆయన. మాజీ జగదీష్ రెడ్డి గారిని కలవలేదు కలవలేదు. పెద్దయ్య, మీ ఒక బిడ్డలాగా ఉన్నాం, నేనున్నాను, ఇక్కడ మా టీం అంతా ఉన్నారు. మీరు కెమెరా కేసు చూసి మాట్లాడి చెప్పండి ఒకసారి. గవర్నమెంట్కి చెప్పండి మీ పని, మీ పరిష్కారం, మీ భూమి చట్టబద్ధంగా మీకు రావాల్సినవన్నీ రావాలి, అది చెప్పండి. రేవంత్ రెడ్డి గారు మా భూమి, మా ఇల్లు, మా పంట చేయండి కోరుతున్నాం సార్.
నాయన జమంత్ రెడ్డి నాకు చేత కట్లే నాయన, నా భూమి నా ఇల్లు నాకు ఇంట్లో గెలగొట్టింది నాయన, నా కోడలు ఆ కోడలు పంట చేసుకుంది, నా ఇల్లు నా భూమి నాకు కావాల నాయన, మీ 2000తోటే బతున్నా నాయన, నేను నాకు షుగర్ బీపీ గుండె జబ్బు నాయన, నాకు నెలకు 15,000 రూపాయలు అవుతున్నాయి. నా బిడ్డలు ఒక కల్లుడు గదిస్తుండు, ఒక కల్లుడు పెడుతుండు, ఏడ తెచ్చుకొని తిన నాయన, నా పేగులు మాడిపోతున్నాయి, నా భూమి నా ఇల్లు నాకు కావాల నాయన, నాకు న్యాయం చేయాలి నాయన, నీకన్నీ చేయాల నాయన, ఎవ్వరు లేరు నాకు నాయన, నన్ను నమస్తే నాయన. ఖచ్చితంగా జరగాల్సిన న్యాయం జరగాలి మీకు. ఆ జరిగే వరకు ఇది వ్యవస్థ ఫెయిలియర్ అవుతుంది. ఇది ఎవరో మీరు పోరాడలేదు, మీరు చేయాల్సిందంతా చేస్తున్నారు. పోలీసుల దగ్గరికి వెళ్ళిండ్రు, ఆర్డీఓ దగ్గరికి వెళ్ళిండ్రు, ఎవరు మిమ్మల్ని సహకరించట్లేదు. న్యాయం చేస్తలేరు మేడం, అందరూ దరికాడి తిరిగి ఆశపడు. కాగితాలు కూడా సాక్ష్యం చెప్తున్నాయి. ఇక్కడ కన్న కూతురు సాక్ష్యం చెప్తోంది. బహిరంగంగా జరిగిన సంఘటనలు, అక్కడ జరిగిన అన్ని పరిస్థితుల గురించి చెప్పారు పాపిరెడ్డి వారి శ్రీమతి. ఏం చేయాలి మనం ఒక్కసారి ఆలోచించండి మీరు. ఎందుకంటే ఇదే జీవితం అని ఊరుకుంటే జీవితంలో ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పి ఇది వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయి మానవ సంబంధాలకు అసలు అర్థం లేని పరిస్థితుల వైపు ఆల్రెడీ అడుగులు వేస్తున్నాం మనం. కాబట్టి దయచేసి వ్యవస్థ స్పందించాలి ముందు. అండ్ కొద్దో గొప్ప ఇంకితము, బుద్ధి, జ్ఞానం ఉంటే ఏ కొడుకు గురించి ఆయన మాట్లాడుతున్నారో ఆ కొడుకు కోడలు స్పందించి వాళ్ళు ఇప్పటికైనా లెంపలేసుకుని, ఎందుకంటే తల్లిదండ్రుల్ని కష్టపెట్టిన వాళ్ళు ఎక్కడా కూడా బాగుపడిన దాఖలాలు మనకు తెలియదు. కాబట్టి ఇంత కష్టపెడుతున్నారు, రేపు మీ పిల్లలు మిమ్మల్ని ఏం చేస్తారో ఒకసారి ఆలోచించాలని చెప్పి మేము వేడుకుంటున్నాం, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం కూడా. దయచేసి తక్షణం చేయాల్సిన న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అమ్మ మీకు నమస్కారం, పాపిరెడ్డి గారు మీకు నమస్కారం. అమ్మ తల్లి మీకు కూడా నమస్కారం తల్లి. తప్పకుండా ఏదో ఒకటి జరుగుతుందని ఆశిద్దాము. మీరేమి భయపడకుండా ఉండండి, అమ్మ నాన్నని జాగ్రత్తగా చూసుకోండి తల్లి. మీ అక్కల అందరికీ కూడా నమస్కారాలు. కన్న కూతుళ్ళు ముందరకు వచ్చి ఈరోజు తల్లిదండ్రులు చూసుకుంటున్నారు. సిగ్గు ఉండాలి ఎవరికైనా, అసలు సిగ్గు శరం ఉండాలి. అసలు అది లేదని క్లియర్గా బయటపడిపోతుంది. పెద్దమ్మ నువ్వేం భయపడదు, నువ్వేం బాధపడద్దు. న్యాయం చేయాలమ్మా, నాకు జయంత్ రెడ్డి న్యాయం చేస్తాడని వచ్చాను, న్యాయం చేయాలి నాకు.